వచ్చాము రిపోర్టర్ అండి నా దగ్గర వేస్తున్నది ఉంటే మాట్లాడతారు అర్థమవుతుందా? పిల్లలు ఉన్నారు కనీసం ఏమీ లేవు. శివస్వామి ఉన్నారా బ్రేక్ దర్శనం 12:30 వరకు వాళ్ళకు కనీసం అనౌన్స్మెంట్ తాగడానికి నీళ్లు కూడా కనీసం అనౌన్స్మెంట్ చేయరా? ఒక మైకులు చెప్పండి, బయట మైకులు మాత్రం ఎందుకు పెట్టారు మీరు ఊరికే ఇంత టైం పడుతుంది. ఎప్పుడు బస్సుకి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం 2 నెలలు మొత్తం ఆపేటారు. వెనక్కి పోవడం లేదు, ముందు పోవడం లేదు. 5 గంటల ఎందుకు డబ్బులు తీసుకున్నారు? అనౌన్స్మెంట్ అసలు అది ముందు పోవడం లేదు. అసలు కూడా లేవు. బాత్రూమ్కి ఎక్కడ ఏమి ఏం చేసిండారు? వచ్చేసాడు ఇచ్చేసాడు తక్కువ ఏం చేస్తూ ఉంటారు. పిల్లలకు పాలేదు ఏం లేదు, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. మాట్లాడతాం సార్. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, టైంకి దర్శనం ఎప్పుడు ఇంత ఇబ్బంది కలగలేదు. 3 గంటలు 4 గంటలు అవుతుండే. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు సమయం నీళ్లు అవి ఇస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంకా దర్శనానికి ఎడుస్తలేరు స్వామి. ఇంత గౌరవం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సాముల ఇంత ఇబ్బంది పడుతున్నారు. కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న స్వాములు మాలలు వేసి వచ్చిండ్రు. దర్శనం తొందరగా వేసుకొని పోదామని. ఇంతవరకు ఏమి లేదు అసలు. ఏమి ఇలా పాలక మండలి, ఏమి ప్రభుత్వం ఎవరికి చెప్పినా కానీ పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా.